హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనం ఒక పెద్ద ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ ఒకసారి చూడండి. ఇది మొత్తం మామిడి తోట అండి. మొత్తం ఎర్ర పూలతో వెల్కమ్ చెప్తున్నట్టుందండి. ఎర్రని పూలతో వెల్కమ్ చెప్తున్నట్టుంది. ఇది 60 ఫీట్ల రోడ్డుకు ఉందండి. ఇది ఒక గేట్ ఉందండి ఇక్కడ చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ప్రాపర్టీ చాలా బాగుందండి. ఇది మొత్తం పువ్వులు, లోపల వచ్చేసి మామిడి తోట అండి. ఇది మధ్యలో రోడ్ వేసి అక్కడిక్కడ మామిడి తోట పెట్టారు. మామిడి చెట్లు పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయండి. ఇది మొత్తం 15 ఎకరాల ప్రాపర్టీ అండి. ఈ 15 ఎకరాల ప్రాపర్టీ మనకు 60 ఫీట్ల రోడ్డుకు ఉంది. ఇది వచ్చి మనకు 1,60,00,000 రేట్ చెప్తున్నారు. ఇది మనకు వచ్చేసి దామరకుంట విలేజ్ కిందకి వస్తుంది. మర్కూర్ మండలం సిద్దిపేట డిస్టిక్. కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి జస్ట్ 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది వచ్చేసి చాలా అద్భుతంగా ఉందండి. పెద్ద ఎదిగిన మామిడి తోట అండి. ఇన్కమ్ వచ్చే మామిడి తోటనే కాకుండా ఇలా చాలా పంటలు వేశారు. ఎన్నో రకాల చెట్లు కింద పెట్టారు. ఇందులో చాలా అద్భుతంగా ఉంది. చెట్లు అన్నీ తెలియట్లేదు. మామిడి చెట్లు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, ఉసిరి చెట్లు, మునగ చెట్లు, ఇలాంటి రకరకాల చెట్లు ఉన్నాయండి. ఇందులో 5 బోర్లు ఉన్నాయండి. మొత్తం టోటల్గా 5 బోర్స్ ఉన్నాయి. 1,55,00,000 ఒక ఎకరా చెప్తున్నారు. 1,55,00,000 ఒక ఎకరా చెప్తున్నారు. మీరు ఇంత పెద్ద ప్రాపర్టీ కావాలనుకుంటే మాత్రం చూడండి. ఇది వెంచర్ కాదండి. తోట లెక్క మెయింటైన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్గా లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదండి మొత్తము మనకు గూగుల్ మ్యాప్లోకి చూద్దాం మనము. ఈ గూగుల్ మ్యాప్లోకి చూడండి. మధ్యలోకి రోడ్ పెట్టారు. 2 సైడ్లో మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ఏమేమో చెట్లు పెట్టారు. అక్కడ వేరే కూరగాయలకి పంట పండిస్తున్నారు. అంతవరకు వెళ్ళలేము. నేను ఇప్పుడు మామిడికాయలు చిన్న మామిడికాయలు కలిగినాయి చెట్టుకి. ఏం కాత కాసింది, చాలా బాగా కాత కాసింది. హలో ఫ్రెండ్స్, ఎవరికైనా నచ్చితే మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మేము కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ప్రాపర్టీస్ గురించి వచ్చామండి. ఇక్కడ మేము రైతులను కలిసిన కొద్దికి చాలామంది చాలా ప్రాపర్టీస్ చూపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ చాలా అంటే ఒక 25 to 30 ప్రాపర్టీస్ వచ్చాయి. మనకి ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చాం కాబట్టి టైం అంత లేదు. మనం ఒక 10 ప్రాపర్టీస్ అయితే వీడియోస్ తీసి పెడదాం అనుకుంటున్నాము. అందులో ఇలా మేము ఒక 6 వీడియోస్ ఇప్పటివరకు తీసాము. ఇంకా మనకు టైం ఉంది. ఇప్పుడు మనకు జస్ట్ ఒక 4 అవుతుంది. టైం ఎంత అవుతుంది? 4:20 అవుతుందండి ఇప్పుడు టైము. ఇంకొక 4-5 వీడియోస్ తీయగలుగుతాం అనుకుంటా. మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. చూడండి. మీకు ఈ సైడ్లో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే మాత్రం, ఎందుకంటే ఇక్కడ ఈ సైడ్ మేజర్గా ఏంటి అంటే డెవలప్మెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్ వల్ల ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా కనెక్టివిటీ రోడ్ అనేది చాలా పెద్దగా ఉన్నాయండి. అన్ని 40 feet 60 feet రోడ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అండి. ఇక్కడ మొత్తం మంచి కాలువలు, ఈ మన కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా వచ్చే వాటర్ ద్వారా కాలువలు అనేది చాలా డెవలప్ ఉన్నాయి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ వచ్చినా సరే మనం కాలువల ద్వారా వాటర్ తీసుకోవచ్చు. బోర్ అవసరం లేదు. అయినా కానీ కొంతమంది హైట్లో ఉన్న ప్రాపర్టీస్లలో బోర్లు వేసారు, బాగున్నాయి. ఇక్కడ గెస్ట్ హౌస్ మనకు సిటీకి అతి దగ్గరలో, ఎక్కడెక్కడో లాంగ్ వెళ్తున్నాం, సిటీకి అతి దగ్గరలో ఉంది. కాబట్టి మీకు ఏమైనా నచ్చితే ఇక్కడ ఈ సైడ్ వెళ్తేనేమో యాదగిరిగుట్ట వెళ్తుంది, యాదగిరిగుట్ట వస్తుంది. ఇక్కడ మూచింతలపల్లి, అక్కడ షామీర్పేట, ఇక్కడ వర్గాలు, ఎక్కడ ఏది చూసుకున్నా కానీ చల్తే నియర్ బై కనెక్టివిటీ ఉన్న ప్లేస్ అండి ఇది. ఈ తోట అయితే నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నట్టుంది. చాలా అద్భుతంగా పెద్ద చెట్లు ఉన్నాయి. అన్నీ పెట్టిన కాడికి అన్నీ బాగున్నాయి. ఇక్కడ బోర్డు పెట్టారండి. ఒకసారి చూద్దాం. బోర్డు చూడండి. ఆకుపచ్చని ఆవరణ కోసం, పసిడి పచ్చని రాష్ట్రం కోసం, తెలంగాణకు హరితహారం, ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీ కాశిరెడ్డిపల్లి, మర్కూర్ మండలం, జిల్లా సిద్దిపేట. ఓకే. ప్లాస్టిక్ రహిత గ్రామం ఉందండి. కాశిరెడ్డిపల్లి అంట. ఇక్కడ మనం కాశిరెడ్డిపల్లి శివార్లో ఉన్నాం. మనం ఇప్పుడు కాశిరెడ్డిపల్లి శివార్లో ఉన్నాం. ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చితే మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫుల్ వీడియో చూసి ప్రాపర్టీ గురించి కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. ఎవరికైనా నచ్చితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.